హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. నేను ఇవాళ చూపిస్తున్న రెసిపీ వచ్చేసి మంచి పచ్చడి సైడ్ డిష్ అనమాట. ఇదైతే పునుగుల్లోకి చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కడాయిలో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒకేసారి టొమాటోస్, ఎండుమిర్చి, తెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి, ఏం అవసరం లేదు. ఇవన్నీ కూడా బాగా మగ్గాలన్నమాట. ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో టొమాటోస్ అంతా కూడా ఇలా వాటర్ బయటికి వచ్చేంత వరకు బాగా మగ్గిపోవాలి. టొమాటోస్తో పాటు ఎండుమిర్చి, తెల్లుల్లిపాయలు కూడా బాగా మగ్గుతాయి, చాలా సాఫ్ట్ అవుతాయి. ఇంత బాగా మగ్గిపోవాలన్నమాట. ఈ పచ్చడి వచ్చేసి మెయిన్గా పునుగులు, వడలు, బోండాలు వాటిలోకి చాలా చాలా బాగుంటుంది. క్రిస్పీ టిఫిన్స్లోకి, కొన్ని టిఫిన్స్లోకి కొన్ని పచ్చళ్ళే బాగుంటాయి కదా. ఇడ్లీలోకి చట్నీ, దోశలోకి ఎర్రకారం, పునుగుల్లోకి ఈ టొమాటో చట్నీ సూపర్ కాంబినేషన్ అనమాట. మీకు ఈ రెసిపీ తెలుసా? తెలియకపోతే ఈ వీడియోని ఫాలో అయిపోండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. బాగా మిక్సీ పట్టుకొని ఈ పునుగుల్లోకి తిన్నామంటే చాలా బాగుంటుంది. అన్నట్టు ఈ పునుగులు వచ్చేసి ఇడ్లీ పిండితో చేసిన పునుగులు అనమాట. ఆ రెసిపీ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను. మీరు ఈ పచ్చడి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.